హాయ్ గాయ్స్, నేను మీ కవితని. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో నిన్న మార్నింగే చూశానన్నమాట. వైషు వీడియో వస్తే నాకు మంచిగా అనిపించి లైక్ కూడా ఇచ్చానన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఎంత దారుణంగా వార్త వినాల్సి వచ్చిందంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళైతే నాకు తిరిగినాయి ఫ్రెండ్స్. అసలు నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 1 year అవుతుందట. లవ్ మ్యారేజ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అది ఏదని చెప్పి నమ్మించిండు, పెళ్ళి చేసుకున్నారు. సరే, బాగున్నారు. ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ 4 months. ఈ ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎంత బాగా చూసుకోవాలి. అసలు అలాంటి టైంలో పడుకున్న సమయంలో కత్తితో దారుణంగా హత్య చేసిండు. ఎవరో కాదు, కన్న భర్తనే చేసిండు. ఏదన్నా ఆస్తి గురించి గొడవలు ఉంటే ఏదన్నా చూసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని అయినా డబ్బుని ఏమన్నా మనం ఏమన్నా తీసుకుపోతామా ఏంటి? ఎన్ని రోజులు ఆ డబ్బులతో తింటాము? డబ్బుతో కాదుగా శాశ్వతం, మనసు కలవాలి. అంతేగాని ఇలా చేయకూడదు. అసలు నిజంగా నాకైతే అసలు అంత చిన్న వయసులో, తనకి 19 years, ఇప్పుడు చిన్న వయసులో ఏం జరగకముందే లోకానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా ఎంత దారుణమైన హత్య అంటే అసలు నిజంగా నాకైతే ఆ వీడియో చూసి అసలు కన్నీళ్ళు ఆగలేవు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే అసలు ఎలా చంపాలనిపించింది. తనది పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ములు 15 మంది ఉన్నారు. నిజంగా ఆయన ఏం చేయాలి? మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. వైషు ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.